చాలా క్రిస్మస్లు ఎలా అయిపోయినాయి తెలుసా? స్టేజ్ పెర్ఫార్మెన్స్లు అయిపోయినాయి, ఆర్భాటం అయిపోయింది. బోళ్ళంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. డబ్బుకి ఎక్కడ వెనకట్లే. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎప్పుడైనా ఊహించారో లేదో 100 లక్షల కోట్లట, 100 లక్షల కోట్లు, మన దేశ బడ్జెట్ కన్నా 2 రెట్లు ఎక్కువ డబ్బు క్రిస్మస్ సీజన్లో ప్రజలు ఖర్చు పెడుతున్నారు ఓన్లీ షాపింగ్కి. అన్ఇమాజినబుల్, ఊహించలేనంత డబ్బు ఖర్చు అవుతుంది. దానివల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా? ఆ రోజట దేవదూతలు దేవుని స్తుతించిరి అని రాయబడింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, తనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ప్రకటించి దేవుణ్ణి కొనియాడారంట. ఈ డబ్బు ఖర్చు వలన దేవుడు మహింపరచబడుతున్నాడా? ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందా? ఒక్కరైనా నిజంగా మార్పు నొంది క్రీస్తుని అంగీకరిస్తున్నారా? థింక్, ఒకసారి ఆలోచించి. అందులో మనం మారామా? క్రీస్తుని నిజంగా అర్థం చేసుకున్నామా? ఆయన చేర్చుకున్నామా? థింక్ అబౌట్ ఇట్. వీ నీడ్ టు చేంజ్ అవర్ థింకింగ్. మన ఆలోచన మనం మార్చుకోవాలి. క్రిస్మస్ అంటే కొనుక్కోండి, బట్టలు కొనండి, డెకరేషన్లు చేసుకోండి, ఆనందించండి, కానీ క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వండి. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ క్రిస్మస్. నీ క్రిస్మస్లో నువ్వేమి వాక్యం చదవకుండా, నీ ఇంట్లో ఏమాత్రము బైబిల్ తెరవకుండా, ఏమో నీ దేవుణ్ణి కీర్తించకుండా, క్రిస్మస్ అనగానే ఆ షాపింగ్ షాపింగ్ షాపింగ్, సెలబ్రేషన్ సెలబ్రేషన్, ఇట్స్ నాట్ క్రిస్మస్. అది క్రిస్మస్ కాదు. అన్నిటికన్నా ముందు దేవునికి, ఆ తర్వాత అవన్నీ చేయి. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు మహిమపరచబడతాడు. అటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో చేసుకుందాం. దేవుడు అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక.